కాలనీలకు పర్మిషన్లు అయితే ఇస్తున్నారు కానీ వాటికి ఉండాల్సిన కనీస సౌకర్యాలు మాత్రం అధికారులు ఇవ్వడం లేదు. ఖమ్మం శివారు కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఏరియాలో పబ్లిక్ రోగాల బారిన పడుతున్నారు. కాల్వలకు సంబంధించిన స్థలాలు కబ్జాలో ఉన్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికుల నుంచి విమర్శలున్నాయి. గత పాలనలో వేల కోట్ల రూపాయలు నిధులు ఖమ్మం నగరానికి వెచ్చించారు. కానీ మురుగు కాలువలు నిర్మించడంలో విఫలమయ్యారు. మురుగు కాలువలు నిర్మించకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. సుదీర్ఘకాలంగా కాలువలు పొంగిపొరలటంతో స్థానికంగా ఉన్న ప్రజానికం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ వాటిని నిర్మించడానికి ప్రభుత్వాలు ముందుకు రాలేదు. అసలు ఆ కాలువలు ఎలా ఉన్నాయి, కాలువల పరిస్థితి ఏ విధంగా ఉంది, నగరంలో ఉన్న ప్రజలు ఏమంటున్నారు, నగర ప్రజల మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందమైన ప్రదేశం, అద్దాల్లాంటి మేడలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కానీ చుట్టూ మురికి కూపం. ఇది ఖమ్మం శివారు కాలనీలో పరిస్థితి. ఇంటి ముందు, ఇంటి వెనక, ఇండ్లలో ఎక్కడ చూసినా మురుగునీరే. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా మురికి కాలువల నిర్మాణం జరగటం లేదు. చిన్న చినుకు పడితే చాలు మురుగునీరులో మునిగిపోతుంది ఖమ్మం. ముఖ్యంగా మాణిక్యనగర్ కాలనీ వాసుల పరిస్థితి మరీ దారుణం. ఖమ్మం నుంచి వెళ్లే ప్రధాన డ్రైనేజీ ఇక్కడి నుంచే వెళ్తుంది. ఈ కాలువ పక్కనే పేదోళ్ల ఇళ్లున్నాయి. ఆ కాలువతో నానా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. మాకు ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల, డ్రైనేజ్ లేకపోవడం వల్ల డైలీ పిల్లలను స్కూల్కి వెళ్ళటానికైనా, మేము ఆఫీసులకు వెళ్ళటానికైనా చాలా ఇబ్బంది పడుతుంది. వర్షాకాలం వస్తే కనీసం ఇటు నుంచి నడవటానికి కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అట్లా ఈ వర్షాకాలానికి వరద పైకి పోటెత్తి దీనివల్ల చాలా రోగాలు, దోమల వల్ల, ఈ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల, దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు, అందరూ ఇంటికొకరు మనసాన పడే పరిస్థితి ఇక్కడ ఎదురైంది. కింద అపార్ట్మెంట్ కాడ పోయి కాలువ కడతాండ్రు. అక్కడ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, ప్లాటు, ల్యాండు అని అక్కడ కట్టుకుంటారు. మాకు కాలువ ఇబ్బంది ఉంది, దోమలు లేని ఇబ్బంది పడుతున్నాం. కాలువ మీదకి వెళ్ళి డ్రైనేజీ కడతామన్నారు, రోడ్ వేపిస్తామన్నారు. ఇప్పుడు దానికా మా దిక్కు లేరు, చేసేటోళ్ళే దిక్కు లేరు. చెత్త బండి కూడా రాదు, కాలువలో చెత్త కూడా తీయటానికి రారు. ఇదేంది మా పరిస్థితి ఏందండి? న్యాయం చేయాలి మాకు అని కోరుతున్నాం. ప్రస్తుతం ఎక్కడైతే కాల్వ ప్రవాహం ఉందో అక్కడ ఓ రాజకీయ నాయకుడు వెంచర్ వేసి కాల్వ రూపురేఖలు మార్చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రైవేటు భూముల్లోకి కాల్వను మార్చినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఇక్కడే సీలింగ్ లో స్వాధీనం చేసుకున్న ఓ ఎకరం భూమి ఉంది. కాల్వ నిర్మాణం చేపడితే కబ్జా చేయటం కుదరదని అక్కడ కాల్వ పనులు పట్టించుకోవట్లేదన్న విమర్శలున్నాయి. కాల్వ పక్కన ఉన్న వాళ్లను పట్టించుకోకుండా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కి మాత్రం డ్రైనేజీలు కడుతున్నారని చెప్తున్నారు స్థానికులు. ఇప్పుడు ఈ కాలువ ఎన్ని సంవత్సరాల నుంచో కడతాం అని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కాలువ కట్టట్లేదండి. కాలువ పక్క నీళ్ళని పట్టించుకోవట్లేదు. వరద వచ్చిస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, రోడ్డు వేస్తున్నారు, రోడ్డు లేదు. కాలువను నెట్టుకుంటూ వస్తున్నా కూడా దీని గురించి పట్టించుకునే నాదుడు లేదు. పెద్దవాళ్ళు దన్నుకొనిపోతున్నారు. ఇది అడిగే వాళ్ళు ఎవరు లేరా? కాలువలు ఎన్ని సంవత్సరాలు ఇట్లా పడబడి ఉంటాయి? డ్రైనేజ్ కావాలి, కాలువ కావాలి. దోమలతో ఎందాకైనా ఇబ్బంది పడుతున్నారు. 10 ఏళ్ల కాడ నుంచి కాలువ కడుతున్నారు, పంపులు వేస్తున్నారు, లైట్లు పెడుతున్నారు. లైట్లు లేవు, పంపులు లేవు. దేనికాగా ఆయన ప్లేస్ ఉందని ఊక తీర్తండు, బూడుతుంటే తీర్తండు, వత్తండు తీర్తండు, బూడుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చేమో తీర్తున్నారు, ఆ స్థలం ఆయన వచ్చేమో బూడుపుతండు. ఇది మేము మా పిల్లలు పడిపోతారని కట్టుకున్నాం. చిన్న పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇట్టనే ఏడుతున్నాం. పైనుంచి కాలువ కడుతున్నారు, రోడ్డు పోతున్నారు. రోడ్డు లేదు, కాలువ లేదు. దయచేసి మాకు ఏదైనా చేసేది ఉంటే చేయండి. ఖమ్మంలో బొక్కలగడ్డ, బల్లేపల్లి, గోపాలపురం, అల్లిపురం నుంచి వచ్చే నీళ్లన్నీ ఎక్కడికక్కడ ఓ చోట నిల్వ ఉండి అక్కడక్కడ కాలువల్లో ఊరి బయట ఇంకిపోవడం తప్ప సాఫీగా బయటికి వెళ్లే మార్గం లేదు. మురికి కాలువల్లోని వ్యర్థాలన్నీ పైకొచ్చి నీళ్లలో తేలుతూ బ్యాక్టీరియా వ్యాపింపచేస్తుంటాయి. హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక జ్వరాల శాతం ఖమ్మంలోనే ఎక్కువ ఉంటుంది. దోమలు, పాములతో ఇంట్లో ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కాలనీలో ఉంది. మాకు ఎప్పటి నుంచో రోడ్డు ఇక్కడ రావట్లేదండి. మట్టి రోడ్డు కూడా సరిగా లేదు. మాకు డ్రైనేజీ లేదు. ఎక్కడి నుంచో మురికి నీరంతా మా ఇంటి ముందుకు వస్తుంది. అండ్ వర్షం నీళ్ళు కూడా బాగా ఆగుతున్నాయండి మా దగ్గర. వర్షం నీళ్ళు ఎట్టుపోవడానికి దారి లేదు. బయట నుంచి వచ్చే నీళ్ళు కూడా మా ఇళ్ళ ముందే ఆగుతున్నాయండి. వాటి వల్ల దోమలు, పాములు. ఇప్పటికైనా కొంచెం దయచేసి మట్టి రోడ్డు కాకుండా అక్కడ బ్రిడ్జ్ ఒకటి వేపించి మాకు రోడ్డు, డ్రైనేజీలు రావాలని కోరుకుంటున్నాం. మేము ఇటు చివరికి ఇల్లు కట్టుకున్నాం. ఖమ్మం సెంట్రల్ నుంచి మురికి కాలువ పోతుంది. ఎవరు పట్టించుకునేటోళ్ళు ఎవరు నాదులు లేరు ఇప్పుడు దాకా. ఈ కాలువ గురించి మాకు బాగా ఇబ్బంది అవుతుందండి. కాలువ ఏరియా అంతా అడవిలాగా ఉంది. అసలు విపరీతమైన జ్వరాలు, పురుగులు కుడతా ఉంటే చేతుకు దద్దుర్లు వస్తున్నాయండి. సైడ్ కాలువలు మాత్రం మంచిగా
మోరిలాగా పెట్టించి కట్టించాలని మేము కోరుకుంటున్నాం. గతంలో ఉన్న పంట కాల్వ మొత్తం మూసేసి ఆ భూముల్ని జీవో నెంబర్ 58, 59 ద్వారా రెగ్యులరైజ్ చేశారు అధికారులు. కానీ డ్రైనేజీని మాత్రం నిర్మించలేదు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే మురికి నీరు దిగువ ప్రాంతంలో ఉన్న ఇండ్లలోకి వచ్చి చేరుతుంది. ఖమ్మంలోని 10 డివిజన్ల ప్రజలు దశాబ్దాలుగా మాస్క్ వాడుతున్నారు. ఓ కార్పొరేటర్ ఇక్కడ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకుని రోడ్డు ఎత్తు పెంచకుండా సైడ్ డ్రైన్ కంటే కిందకు రోడ్డు నిర్మించాడు. దాంతో మురుగునీరంతా రోడ్డు పైనే ఉంటుంది. మాణిక్య నగర్ ని మురికివాడగా మార్చడంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. అక్కడి చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ప్రైవేటు ప్లాట్లు కొట్టేద్దామనే కుట్రతోనే మాణిక్య నగర్ ని మురికి కూపంగా మార్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చెత్త మొత్తం ఆగిపోతుందండి. గేదెల వల్ల దోమలు విపరీతంగా వస్తున్నాయి. మాకు జ్వరము, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు అన్నీ వస్తున్నాయండి. మా పిల్లలు హెల్త్ కూడా బాగుండట్లేదండి. మున్సిపాలిటీ కూడా పట్టించుకోవట్లేదు. చెత్తబడ్డా కూడా ఎప్పటికో వచ్చి తీస్తున్నారు చెప్పంగా. ఇప్పటికైనా మీరు మా సమస్యని తీర్చండి. చిన్న పిల్లలున్న ఫ్యామిలీలు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాయి. ఆస్తమా, దగ్గున్న వాళ్లు షిఫ్ట్ అవుతున్నారు. కాల్వ నిర్మాణం చేపట్టలేకపోవడంతో ఇళ్లు కట్టుకోకుండా ప్లాట్లను ఖాళీగా వదిలేస్తున్నారు. ఇప్పటికే కొత్త వైరస్లతో భయపడుతున్న ప్రజలకు మురికి కాల్వ కట్టకపోవడంతో కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లల్ని బయటికి పంపలేని పరిస్థితి. లోతైన నాలాలు ఓపెన్ గా ఉండటంతో పిల్లలు మురికి కాల్వల్లో పడే ప్రమాదాలు ఉన్నాయి. సమస్య పరిష్కరించకపోవటం వెనుక రియల్ మాఫియా లంచాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇంట్లోకి పోయే దారిలో ఒక బ్రిడ్జి లేకపోవడం వల్ల దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందుట్లో ఈ మురికి నీరు వల్ల ఈ వాసనతో జ్వరాల బారిన పడవలసి వస్తుంది. దోమలు ఇవి ఎక్కువయ్యి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని దయచేసి తొందరగా మరమ్మతులు చేపట్టి ఈ బ్రిడ్జిని మరియు ఈ వాగుని కూడా అండర్ గ్రౌండ్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాం. మురుగునీటి ప్రవాహంతో ఖమ్మం నగరంలో గ్రౌండ్ వాటర్ కలుషితమైందని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. పటిష్టమైన కాల్వ నిర్మాణం చేపట్టకుండా వదిలేయటంతో ఆ సమీపం ఇండ్ల నిర్మాణం అనుమతుల కోసం వెళితే బఫర్ జోన్ పేరుతో కార్పొరేషన్ శాఖ వసూళ్లకు దిగుతోంది. ఇరిగేషన్ శాఖ ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వడానికి లక్షల్లో వసూలు చేస్తోందన్న ఆరోపణలున్నాయి. ఖమ్మం నగరాన్ని సుందరీకరించడం కోసం 3,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకొచ్చామని చెప్పుకున్న గత పాలకులు వాస్తవ పరిస్థితుల్లో ఆ విధంగా కనపడటం లేదు. ఖమ్మంలో నిర్మించాల్సిన మురుగు కాలువను నిర్మించకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. కాలువలు పొంగిపొరలటంతో దోమల వ్యాప్తి ఎక్కువగా అవడంతో జ్వరాలను బారిన పడి అనేక రకాల రోగాల బారిన పడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని ఖమ్మం నగరంలో మురికి కాలువ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.